గుండెబోయిన వారు కామెంట్ చేశారు. నమస్కారం గురుగారు, నా పేరు లలిత. స్నానం చేసి దీపం ముట్టించిన తర్వాత అంటే బట్టలు ఉతకవచ్చునా తెలియని గురు. అందరూ స్నానం చేసిన తర్వాత బట్టలు ముట్టుకోకూడదు అని చెప్తున్నారు, తెలియజేయండి. ఒకటి విషయం అండి, అనాది నుంచి అంటే ఒకప్పటి నుంచి కూడా ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో కూడా పెద్ద పెద్ద వాళ్ళలో వాళ్ళు స్నానం చేసిన బట్టలను ఒక వైపు వేసేవాళ్ళు, పని వాళ్ళు వచ్చేవాళ్ళు, ఆవుల్ని మేపేవాళ్ళు వేరు, ఇల్లు ఊడ్చేవాళ్ళు వేరు, ఇట్లా అనేక మంది ఉండేవాళ్ళు. అప్పుడు నడిచేది. ఇప్పుడు మన ఇంట్లో పని మనమే చేసుకోవాలిగా. కాబట్టి లేవగానే ఏం చెప్తున్నాం, ముఖం కడుక్కొని స్నానం చేసి అప్పుడు స్టవ్ ముట్టుకొని చెప్తున్నాం, స్టవ్ తుడుచుకొని చెప్తున్నాం. ఆ తర్వాత వెంటనే మనం చేయాల్సిన పని దేవుడి దీపారాధన చేసుకోవడం. సాధ్యం కాకపోతే పిల్లలకి రెడీ చేసి, భర్తకి రెడీ చేసి, అప్పుడు మళ్ళీ మన స్నానం చేసి, అప్పుడు మన దీపారాధన చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత బట్టలు ఉతుక్కోండి. అప్పుడు ఉతుక్కుంటే నష్టం ఏం లేదు. కాబట్టి మీరేమీ ఆ బట్టలు ముట్టుకోకూడదు అన్న విషయం కరెక్ట్ కాదండి. దేవుని దీపం చేయకుండా, దేవుని దీపారాధన చేయకుండా మళ్ళీ ఆ మాసిన బట్టల్ని ముట్టుకునే ప్రయత్నం చేయకూడదు అని అర్థం. కాబట్టి మీరు దేవుడి దీపారాధన మొత్తం నైవేద్యం అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని మళ్ళీ మీరు ఆ బట్టలు ఉతుక్కోవడం నష్టం లేదు. మళ్ళీ ఆ బట్టలు ముట్టుకున్న తర్వాత స్నానం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. శుభమస్తు. నమస్కారం.